వరకట్నం. ఇండియాలో అన్ని మతాలు, అన్ని కులాలు పాటించే సాంప్రదాయం. దీంట్లో డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి వరకట్నాన్ని సమర్థించేవారు లేకపోలేదు. వరకట్నం అంటే ఒక ఫ్యామిలీకి సెక్యూరిటీ అని చెప్పేవారు లేకపోలేదు. అయితే ఇండియాలో 1961లో వరకట్నాన్ని నిషేధిస్తూ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్ట ప్రకారం వరకట్నం ఇచ్చినా తీసుకున్నా నేరం. ఈ చట్టం వచ్చి 63 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ వరకట్న వేధింపులు ఆగడం లేదు. ఇండియాలో ప్రతిరోజు వరకట్న వేధింపుల కారణంగా 20 మంది అమ్మాయిలు చనిపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ కుమార్తెలకు వివాహం జరిపించలేకపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ కుమార్తెలకు పై చదువులు పంపించకుండా చిన్న వయసులోనే వివాహాలు జరిపిస్తున్నారు. ఈ వరకట్న కారణంగా చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇదంతా ఒకవైపు అయితే, మా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉంది, మా అబ్బాయిని నేను బాగా చదివించాను కాబట్టి నేను కట్నం తీసుకుంటాను నా తల్లిదండ్రులు లేకపోలేదు. అదనం కట్నం కోసం వేధించే భర్తలు లేకపోలేదు. ఆడపిల్ల పుట్టిందని ఆడపిల్లని హాస్పిటల్లోనే వదిలేసే తల్లిదండ్రులు లేకపోలేదు. ఆడపిల్ల పుట్టంగానే తను నష్టం కలుగజేస్తుందని స్వభావం కలిగిన సమాజంలో మనం జీవిస్తున్నాం. ఈ వివక్ష ఎప్పుడు వెళ్తుంది? ఈ వివక్షలన్నిటికీ కారణం వరకట్నం కాదంటారా? వరకట్నం అంటే కానుక తీసుకోవడంలో తప్పేముంది? ఒకవేళ నువ్వు వరకట్నం తీసుకోకపోతే నీలో ఏదైనా లోపం ఉంది అని అనుకుంటారని వాదించేవారు లేకపోలేదు. మరి ఒక క్రైస్తవుడు ఏం చేయాలి? సమాజాన్ని పాడు చేస్తున్న యొక్క సాంఘిక దురాచారం పట్ల ఒక క్రైస్తవుడు ఎలా వ్యవహరించాలి? క్రైస్తవుడు అంటే సమాజాన్ని కట్టేవాడు, సమాజాన్ని డిస్ట్రాయ్ చేసేవాడు కాదు. క్రైస్తవుడు అంటే సమాజానికి మేలు చేసేవాడు, కీడు చేసేవాడు కాదు. సమాజాన్ని కీడు చేస్తున్న యొక్క దురాచారం క్రైస్తవుడు ఎలా పాటించగలడు? క్రైస్తవ్యంలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. క్రీస్తునందు అందరూ సమానమే. దేవునికి పక్షపాతం లేదు. కానీ నువ్వు ఒకవేళ ఆడపిల్ల పుట్టిందని నువ్వు వివక్ష చూపిస్తున్నావా? దేవునికి పక్షపాతం లేదు, క్రైస్తవునికి ఉండకూడదు. నీకు పుట్టింది ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా నువ్వు పక్షపాతం లేకుండా వారిని సమానంగా పెంచాలి. వారి చదువుల విషయంలో, వారి ఉద్యోగాల విషయంలో, వారి వివాహాల విషయంలో అన్నీ సమానంగా పెట్టాలి. చిన్నప్పటి నుండి ఆడపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని నేర్పించే మనం మన అబ్బాయిలకు వరకట్నం లాంటి సాంఘిక దురాచారాలు తప్పు అని నేర్పించలేమా? ఇలాంటి బలహీనమైన మూలపాఠాల తట్టు తిరిగే వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ మనలో ఇలాంటి బలహీనమైన మూలపాఠాలు ఉన్నట్లయితే మనం క్రైస్తవులం కాదు. ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. మనం ఒకవేళ ఇంకా ఆ పాత విషయాల కోసమే, ఇంకా ఆ పాత ఆచారాల కోసమే, ఇంకా ఆ పాత ఆచారాలు విడవలేకుండా ఉన్నట్లయితే మనం ఇంకా క్రైస్తవులం కానట్టే. నిజమైన క్రైస్తవులం అవ్వాలి అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, నూతనపరచబడాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మీకు ధనాపేక్ష ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా విశ్వాసంలో పడిపోతారు. మన సహోదరులు ఎవరైనా ఇలాంటి సాంఘిక దురాచారాలు పాటిస్తున్నట్లయితే వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ధనాపేక్ష నుండి, విశ్వాసం నుంచి తొలగిపోతారని హెచ్చరిద్దాం. వరకట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమే కాదు, బైబిల్ ప్రకారం పాపం కూడా.